హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏకాదేశము అదేవిధంగా ఆదేశము ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఒకసారి గమనిద్దాం. చాలామందికి ఏకాదేశం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దాన్ని విపులంగా చర్చించుకుందాం. అసలు ఏకాదేశం అంటే ఏంటి? పూర్వపరస్వరములను తొలగించి వాటి స్థానంలో వేరొక స్వరం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు. మరొకసారి, పూర్వపరస్వరములను తొలగించి వాటి స్థానంలో అంటే రెండింటిని కూడా తొలగించి వాటి స్థానంలో మరొక అక్షరం మరొక స్వరం అనేటువంటి వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు. మనం ఇక్కడ ఉదాహరణ గమనించినట్లయితే కవి ప్లస్ ఇంద్ర ఈక్వల్ టు కవీంద్ర. కవిలో విలో అచ్చు ఈ, ఇంద్రాలో ఈ రెండు ఈలు ఉన్నాయి. ఇక్కడ కలిపితే మనకి ఏమొచ్చింది? ఇక్కడ ఈ అంటే ఇక్కడ ఈ రెండు కూడా పోయి మనకి ఇక్కడ ఈ అనేటువంటి వచ్చింది. అంటే పూర్వస్వరము అంటే కవిలో ఉన్నటువంటి ఈ పూర్వస్వరం అంటాం. పరస్వరము అంటే ఇంద్రాలో ఉన్నటువంటి ఈని పరస్వరము అంటాం. ఈ రెండు ఈలు అంటే పూర్వ పరస్వరములు రెండు కూడా పోయి వాటి స్థానంలో కలిపితే ఏమొచ్చింది? ఈ అనేటువంటి వేరొక స్వరం అనేటువంటి వచ్చింది. ఇలా రెండు స్వరాలను తొలగించి వాటి స్థానంలో వేరొక స్వరం అనేటువంటి వచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఏకాదేశము అంటారు. గుర్తుపెట్టుకోవాలి. రెండు తొలగించి వాటి స్థానంలో వేరొక అక్షరం అనేటువంటి వస్తే దాన్ని ఏకాదేశం అంటారు. ఇక్కడ ఉదాహరణ ఇంకోటి చూడండి. భాను ప్లస్ ఉదయం ఈక్వల్ టు భానోదయం. భాను మొదటి పదం భాను, నూలో ఉన్నటువంటి అచ్చు ఈ ఊని ఏమంటారంటే పూర్వస్వరం అంటాం. ఇక్కడ ఉదయంలో ఉంది, దాన్ని ఏమంటాం అంటే పరస్వరం అంటాం. ఇక్కడ రెండు కూడా పూర్వ పరస్వరములు తొలగించి వాటి స్థానంలో ఏమొచ్చింది? మనకి అనేటువంటి వచ్చింది. దీన్ని ఏమంటాం అంటే ఇలా రెండు తొలగించి వేరొక అక్షరం వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే మనకి ఏమంటారు? ఏకాదేశము అంటారు. మనకి చాలామందికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఇక్కడ రామ ప్లస్ ఆలయం ఈక్వల్ టు రామాలయం. రామాలో పూర్వస్వరం ఆ, ఆలయంలో పరస్వరం ఆ. ఈ రెండు తొలగించి ఏమొచ్చింది? ఆ అనేటువంటి వచ్చింది. సాధారణంగా ఏమనుకుంటారంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో అంటే పరస్వరంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో అది ఇక్కడ వచ్చి చేరింది అనుకుంటారు. కానీ తప్పండి. ఈ ఆ రెండు కూడా తొలగించి వాటి స్థానంలో వేరొక అక్షరం అనేటువంటి అంటే వేరొక స్వరం అనేటువంటి వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఏకాదేశము అంటారు. మీకు ఇంకా ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటాయంటే ఏకాదేశాలు అనేటువంటివి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అదేవిధంగా వృద్ధి సంధిలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం గుణసంధిలో చూద్దాం. అకారమునకు ఈ ఊరు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓర్లు ఏకాదేశముగా వచ్చును. ఇక్కడ మనం గమనించినట్లయితే సూర్య ప్లస్ ఉదయం. ఇక్కడ చూడండి, గమనించండి మీరు. సూర్య యాలో అంటే పూర్వస్వరం ఏంటి? ఆ. ఉదయంలో ఓ కదా. ఇక్కడ పూర్వస్వరం వచ్చేసరికి ఆ ఉంది, పరస్వరం వచ్చేసరికి ఓ ఉంది. ఈ రెండు తొలగించి ఏమొచ్చింది? ఇక్కడ ఓ సూర్యో ఓ అనేటువంటి వచ్చింది. వేరొక స్వరమే కదా వచ్చింది, వేరొక అక్షరమే కదా వచ్చింది. అంటే అదే అంటున్నాడు. ఏమంటున్నా అంటే రెండు కూడా తొలగించి వేరొకటి వస్తే దాన్ని ఏమంటాం? ఏకాదేశము అంటారు. ఏమంటారు? ఏకాదేశము అంటారు. ఇంకోటి చూడండి. ఇక్కడ రస ప్లస్ ఏక ఈక్వల్ టు రసైక. అక్కడ రసాలో ఆ, ఏకాలో ఏ. ఆ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఐ అనేటువంటి వచ్చింది. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఏకాదేశం అంటాం. ఇక్కడ మీరు గమనించండి. ఇంకో ఉదాహరణ. అతి ప్లస్ అంతా ఈక్వల్ టు అత్యంత. అతిలో ఏముంది? ఈ ఉంది. అంతాలో ఏముంది? ఆ ఉంది. ఇక్కడ మనం పదం గమనించినట్లయితే అత్యంత ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఈ అనే అక్షరం కనిపించట్లే. గమనించారా? ఏమి ఎక్స్ట్రా వచ్చేస్తుంది? ఈ రెండు పదాలకి ఈ పదానికి డిఫరెన్స్ ఏంటి? యా అనేటువంటి ఒత్తు మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా లేదా? ఇలా ఇక్కడ చూసారా? ఈ ఆ రెండు కూడా ఏమవుని పోలేదు. ఇక్కడ
త్యాలో ఆ ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మాత్రమే పోయింది. ఈ పోయి ఏమొచ్చింది? యా అనేటువంటి వచ్చింది. కాబట్టి ఇలా ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో వేరొక అక్షరం చేరితే దాన్ని ఏమంటారంటే ఆదేశం అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రస ప్లస్ ఏక ఈక్వల్ టు రసైక. ఆ ఏ రెండు కూడా పోయి ఏమొచ్చింది? ఐ అనేటువంటి వచ్చింది. ఇక్కడ గమనించండి, అతిలో ఈ, అంతాలో ఆ, ఏమైంది? అత్యంత. ఇక్కడ ఆ అనేటువంటిది కనిపించిందా మనకి? ఉంది కదా. కాబట్టి ఇలా ఏమంటారంటే ఇలా ఒక అక్షరాన్ని అంటే ఉన్న అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం అనేటువంటి వచ్చి చేరడాన్ని ఏమంటారంటే ఆదేశం అంటారు. అంటే ఒక అక్షరాన్ని తొలగిస్తుంది, దాని స్థానంలో వేరొక అక్షరం అనేటువంటి వస్తుంది. ఇక్కడ చూడండి, సరసము ప్లస్ మాట ఈక్వల్ టు సరసపు మాట. ఇక్కడ మూ ఉంది, మా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏముంది? మూ పోయి పూ అనేటువంటి వచ్చింది. ఇలా ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం అనేటువంటిది వచ్చి చేస్తే దాన్ని ఏమంటారు అంటే ఆదేశము అంటారు. ఏమంటారు? ఆదేశము అంటారు. మీరు గమనించాలి, రెండు అక్షరాలను తొలగించి వేరొక అక్షరం వస్తే దాన్ని ఏకాదేశం అంటాం. ఒక అక్షరం మాత్రమే తొలగించి వేరొక అక్షరం చేరితే దాన్ని ఏమంటాం అంటే ఆదేశం అంటారు. ఏమంటారు? ఆదేశం అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు.